ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుండి మార్గో వరకు నడిచే దేశంలోని ఆధునిక రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ మహారాష్ట్రలోని తానే జిల్లాలో దారి తప్పిపోయింది. దివా స్టేషన్ నుంచి పన్వేల్ వైపు వెళ్లకుండా ఈ రైలు కళ్యాణ్ వైపు మళ్లింది. ఈ వార్త రైల్వే అధికారులను భయోందోళనకు గురి చేసింది. దీంతో ఈ రైలును హఠావుటిగా కళ్యాణ్ స్టేషన్ కు తీసుకెళ్లారు. కొంత సమయం తర్వాత ఈ రైలు తిరిగి దివా స్టేషన్ కు తిరిగి వచ్చి తదుపరి ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ లోపం కారణంగా రైలు 90 నిమిషాల ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రైలు కొంకన్ వెళ్లే రైళ్ల కోసం నిర్దేశించిన దివా పాన్వేల్ మార్గంలో వెళ్లాల్సి ఉంది. కానీ ఈ రైలు ఉదయం 6 గంటల 10 నిమిషాలకు దివా స్టేషన్ కంటే ముందుగా కళ్యాణ్ వైపు తిరిగింది. సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ స్వప్నిల్ నీలా ప్రకారం సిగ్నల్ లోపం కారణంగా ఈ గందరగోళం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి దివా జంక్షన్ వద్ద డౌన్ ఫాస్ట్ లైన్ 5వ లైన్ మధ్య పాయింట్ నెంబర్ 103 వద్ద సిగ్నలింగ్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ లో సాంకేతిక లోపం ఉంది. రైలు దివా స్టేషన్ లో 35 నిమిషాలు ఆగింది. దీని కారణంగా సెంట్రల్ రైల్వేకు చెందిన ముంబై లోకల్ రైలు సర్వీసులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రైలు విషయం తెలియడంతోనే అప్రమత్తమైన అధికారులు రైలును కళ్యాణ్ స్టేషన్ కు తరలించి కొంత సమయం తర్వాత దివాకు తిరిగి పంపారు. దివా చేరుకున్న తర్వాత ఈ రైలు నిర్ణీత మార్గంలో దివా పాన్వేల్ మార్గంలో మడ్వాకు బయలుదేరింది. ప్రధాన ప్రజా సంబంధాల అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 6:10 గంటల నుంచి 7:45 గంటల వరకు దాదాపు 35 నిమిషాల పాటు దివా జంక్షన్ లో రైలు నిలిచిపోయింది. ఇలాంటి ఘటనలు చాలా అరుదు. 5వ లైన్ మీదుగా కళ్యాణ్ స్టేషన్ లోని 6వ నెంబర్ ప్లాట్ఫామ్ మీకి రాత్రి 7:04 ప్రాంతంలో రైలు చేరుకుందని, 6వ లైన్ మీదుగా తిరిగి 7:13 గంటలకు దివా స్టేషన్ కు తీసుకొచ్చామని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఈ రైలు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుండి ఉదయం 5:25 గంటలకు బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 1:10 గంటలకు గోవాలోని మడ్వాకు చేరుకుంటుంది. అధికారుల ప్రకారం ముంబై సర్బన్ ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ చాలా బలంగా ఉంది. అందువల్ల ఇలాంటి సంఘటనలు ఇక్కడ చాలా అరుదు.